Hello everyone, myself Shravanya and welcome back to our channel Shravanya Bandi. నా థ్రోట్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వలేకపోతూ ఉన్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ వీడియో. మార్నింగ్ 4కి లేసాను వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి. ఇంటి దగ్గర ఉన్న ఆంటీస్ 4కి లేసారు వాకిలు చేయడానికి. ఇంత మార్నింగ్ లేసి వాకిలు చేయడం ఎందుకు? నిజంగా వాళ్ళు ఊడుస్తూ ఉంటే అది నా వాయిస్ ఓవర్‌లో రిఫ్లెక్ట్ అయితుంది. సీరియస్‌లీ ఎందుకు భూమి మొత్తం కొట్టుకపోయేటట్టు ఊగుతున్నారు. అంత బలం పెట్టి ఊగడం ఎందుకసలు కదా! ఓకే. మా కాలనీలో ఒక ఆంటీ సాబుదానా వడియాలు, పాపడాలు లాంటివి పెడుతూ ఉంటారనమాట. షీ సెల్ యూజువల్లీ. సో, తన దగ్గర ఇవి పర్చేస్ చేసుకున్నాము. అండ్ వాటిని నేను ఈ కంటైనర్‌లో ఫిలప్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఈ ర్యాక్ క్లీన్ చేసుకోవడము. అండ్ ఈ ర్యాక్ చాలా డస్ట్ పట్టి ఉందనమాట. సో, చాలా రోజుల నుంచి ఇగ్నోర్ చేశాను. సో, అందుకోసం అని చెప్పి ఈ ర్యాక్‌ని కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. అండ్ మీలో ఇద్దరో, ముగ్గురో నాకు తెలీదు. ఈ పర్టిక్యులర్ ర్యాక్ గురించి 3-4 టైమ్స్ నన్నడిగారు. సో, ఇప్పుడు దీని గురించి చెప్తూ ఉన్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది నేను ఈ ర్యాక్ కొని. నేను ఎటువంటి దాని వల్ల డిసడ్వాంటేజెస్ చూడలేదనమాట. అండ్ ర్యాక్ ఈస్ ఇన్ ఫుల్ కండిషన్ అండ్ మనకి చాలా పార్టిషన్స్ ఒస్తాయి. మనకు కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా కంటైనర్స్ పెట్టుకుంటాను. కింద ఆహ్, గ్రైండర్ పెట్టుకుంటాను, జార్స్ పెట్టుకుంటాను. అండ్ నాకు కొలాబరేషన్స్ కోసం వచ్చిన కిట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకుంటాననమాట. చూడండి ఎన్ని ర్యాక్స్ ఉన్నాయో 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చాయి. సో, యూ కెన్ కీప్ ఎన్ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ ర్యాక్. ఇవొచ్చేసి జెర్సీ బాదాం మిల్క్ బాటిల్స్. బాదాం మిల్క్ పర్చేస్ చేస్తే ఈ కాంచ్ జార్స్ వచ్చాయన్నమాట. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కానీ ఈ గ్లాస్ బాటిల్స్‌లో మనీ ప్లాంట్స్‌ని గ్రో చేయడం ట్రెండ్ అయిపోయింది కదా! సో, నేను కూడా గ్రో చేద్దామని చెప్పి ఈ గ్లాస్ బాటిల్స్ తీసుకున్నాను. పిల్లలు బాదాం మిల్క్ తాగేసిన తర్వాత డస్ట్ బిన్‌లో పడేశారు బాటిల్స్‌ని. నేను వాటిని తీసుకొని ఇలా హాట్ వాటర్ పోసి దానికున్న కవర్‌ని తీసేసి శుభ్రంగా కడిగాను. బాటిల్స్ లోపట మిల్క్ రెసిడ్యూస్ ఉంటాయి కాబట్టి నీట్‌గా కడగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాంట్ డ్యామేజ్ కావచ్చు. నీట్‌గా కడిగేసిన తర్వాత అందులో ట్యాప్ వాటరే పోసాను. పోసి నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్‌వి కట్టింగ్స్ తీసుకొచ్చాను. తీసుకొచ్చి వాటిల్లో వీటిని పెడుతూ ఉన్నాననమాట. మనీ ప్లాంట్స్‌ని పెట్టే ముందు ఆ గ్లాస్ బాటిల్స్‌లో ఈ మనీ ప్లాంట్స్‌ని కూడా కొంచెం క్లీన్ చేసుకోండి ట్యాప్ కింద పెట్టి. ఎందుకంటే వాటికి కూడా ఒక షవర్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ లీవ్స్ కూడా ఫ్రెష్‌గా కనిపిస్తాయి. అండ్ కట్టింగ్స్ తీసుకొచ్చిన తర్వాత ఆ గ్లాస్‌లో ఫిట్ కావడానికి దాని అకార్డింగ్‌లీ మళ్ళా సీజర్ తోటి చిన్న చిన్న కట్టింగ్స్ చేశాను. అండ్ ఫైనల్‌గా ఆ గ్లాస్ బాటిల్స్‌లో ఈ ప్లాంట్స్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడ పెడదామా అని ఆలోచించాను. సోఫా పక్కన పెడదామనుకున్నాను. టీవీ ముందు పెడదామనుకున్నాను. దెన్ ఫైనల్లీ ఇలా స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకున్నాను. కాలేజ్‌లో ఒక మ్యామ్‌కి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిందనమాట. సో, తన సబ్జెక్ట్ వచ్చేసి నాకిచ్చారు. సో, ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను క్లాస్ చెప్పడానికి. రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్‌గా క్లాస్ తీసుకుంటాను మీకు అని చెప్పాననమాట స్టూడెంట్స్‌కి. సో, ప్రియోర్‌గా నేను ఆ నోట్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు, ఆ పర్టిక్యులర్ చాప్టర్ కావచ్చు రివైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఏదైనా పర్టిక్యులర్ న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంటే కంపల్సరీ నేను ఆ టాపిక్ రివైజ్ చేసుకుంటాను. దో నాకు నాలెడ్జ్ ఉన్నా, దాని గురించి ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఐ రివైజ్ దోస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, థియరీ కావచ్చు, ఏదైనా కావచ్చు కంపల్సరీ నేను రివైజ్ చేసుకొనే క్లాస్‌లోకి వెళ్తాను. ఇదొచ్చేసి మార్నింగ్ క్లిప్స్. నేను 5:30కి అలా లేసాను. కాకపోతే ఈ క్లిప్స్ మాత్రం 6:15కి అలా రికార్డ్ చేస్తూ ఉన్నాను కావచ్చు. ఆంటీ వచ్చింది యుటెన్సిల్స్ క్లీన్ చేయడానికి, స్వీప్ మాప్ చేయడానికి. షీ ఈస్ డూయింగ్ హర్ వర్క్ అండ్ నేను నా వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా సరే నేను కుకింగ్ స్టార్ట్ చేశానంటే ఫస్ట్ రైస్ తీసుకొని రైస్ కుక్కర్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే అది ఒక టాస్క్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ టాస్క్ కూడా గబగబా కంప్లీట్ చేయాలి అనడానికి మోటివేషన్ దొరుకుతుంది అని చెప్పి ఐ కంప్లీట్ ఫస్ట్ దిస్ టాస్క్ అనమాట. మీకు ఒకవేళ రైస్ కుక్కర్ లేకపోతే సైడ్‌కి రైస్ ఒక పొయ్యి మీద పెట్టేసి ఇంకో పొయ్యి మీద ఇంకో వర్క్ చేసుకోవచ్చు. అంతే కదా! సో,
ఈ రైస్ కడిగేసాను అండ్ దాని అకార్డింగ్‌లీ వాటర్ పోసాను. ఎవ్రీ టైమ్ నేను కన్‌ఫ్యూజ్ అవుతానండి. ఐ డోంట్ నో వై. నేను 2 ½ గ్లాస్‌కి 5 గ్లాసెస్ వాటర్ పోయాలి కదా! 5 గ్లాసెస్ వాటర్ పోసినా కానీ ఒక్కొక్కసారి రీచెక్ చేసుకుంటాను. పోసానా లేదా కరెక్ట్ అని చెప్పి. అది అలా మతిమరుపు ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. అండ్ ఇవాళటి మెన్యూ వచ్చేసి రైస్, టమాటో చారు, ఇంకా అరటికాయ ఫ్రై లంచ్‌కి. బ్రేక్‌ఫాస్ట్‌కేమో ఇడ్లీ, పీనట్ చట్నీ. ఇదనమాట. సో, ఇక్కడ టమాటో చారు కోసం కుక్కర్‌లో టమాటోస్ కొంచెం కట్ చేసి, అందులో ఆయిల్ ఇంకా పసుపు వేసి, ఒక 1 విజిల్ వచ్చేదాకా సైడ్‌కి పెట్టేసాను. నేను యూజువల్లీ ఇదే మెథడ్ ఫాలో అవుతాను. ఈజీగా టమాటోస్ కుక్ అయిపోతాయి. 2-3 మినిట్స్‌లో విజిల్ వచ్చేస్తుంది. అండ్ దోస్ ఆర్ రెడీ టు తాలింపు వేయడానికి కదా! సో, దట్ ఈస్ వై ఐ డూ లైక్ దట్. అండ్ ఇక్కడొచ్చేసి ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసి దానిపైన మూత పెట్టేసాను. సో, ఇవాపరేట్ అంటే వాటర్ మరుగుతూ ఉంటాయి కదా! ఇన్ ద మీన్ వైల్ ఈ పాత్రలో నేను ఘీ వేశాను. ఘీ వేసి ఇడ్లీ బ్యాటర్ ఏదైతే ఉందో అది డంప్ చేశా. డంప్ చేసి ఆ మరుగుతున్న వాటర్‌లో వీటిని ట్రాన్స్‌ఫార్మ్ చేసేస్తే సరిపోతుంది. అంతే కదా! సో, సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్. నా దగ్గర ఇడ్లీల చేసుకునే పాత్ర ఏదైతే ఉంటుందో అది కూడా ఉంది. కాకపోతే నేను ఇదే యూజ్ చేస్తాను. దీంట్లో స్టీమ్ చేసుకోవచ్చు. దేర్ వర్ మెనీ థింగ్స్ వి కెన్ డూ ఇన్ దిస్ పర్టిక్యులర్ యూ నో వెసెల్. సో, అందుకోసం అని చెప్పి ఇదే ఎక్కువగా యూజ్ చేస్తా. ఈ ఇడ్లీలు స్టీమ్ కావడానికి అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది. సో, వాటిని స్టీమ్‌కి పెట్టేసా. ఇప్పుడు 2 స్టవ్స్ పైన 2 థింగ్స్ నడుస్తున్నాయి. ఒక దిక్కేమో టమాటోస్ ఉడుకుతున్నాయి కుక్కర్‌లో. ఇంకో వైపేమో ఇడ్లీలు స్టీమ్ అవుతున్నాయి. ఇంకో పక్కనేమో రైస్ అన్నది కుక్ అవుతుంది రైస్ కుక్కర్‌లో. పీనట్ చట్నీ చేయాలి కాబట్టి మర్చిపోతానని చెప్పి పీనట్స్ తీసుకొని బౌల్‌లో ఒక సైడ్‌లో పెట్టుకున్నాను. నా కళ్ళ ముందుంటే ఇది కూడా చేయాలి అని గుర్తొస్తుంది అని. అండ్ ఇక్కడ మా డ్యాడీకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను అరటికాయ రెసిపీ కోసం. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. ఏం చేస్తుర్రు? ఏం లేదట లేచినాము ఇక పనులు అనుకుంటున్నాం ఫోన్ వచ్చింది. అవునా? అరటికాయ వేస్తున్నా చెప్పమను. గుడ్ మార్నింగ్ మమ్మీ. అరటికాయ కర్రీ రెసిపీ చెప్పవా ప్లీజ్? ఆయిల్ వేయాలి. ఆయిల్ పోసి ఆనియన్ వేయాలి. ఆనియన్ వేయించిన తర్వాత ఫస్ట్ గ్రేవీ వేయమంటున్నావా లేకపోతే ఇది వేయమంటున్నావా? గ్రేవీ వేయాలి. గ్రేవీ వేసి గ్రేవీ పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకొని ఈ ఈ అరటికాయలను వేసేసేయాలి. వేసేసి పసుపు వేసి ఉప్పు వేసి కలపాలి. అవి మెత్తగా వరకు ఉడకబెట్టాలి. అంతేనా? అంతేనా? వేయించిన తర్వాత గ్రేవీ వేయమంటావా గ్రేవీ వేసి వేయించమంటావా? ఏమంటున్నా ఫస్ట్ గ్రేవీ వేయమంటున్నావా అరటికాయలు వేయద్దు అంటున్నావా? అరటికాయలు వేసిన తర్వాత లాస్ట్కి పసుపు ఉప్పు వేయాలి. అంతే కదా? పసుపు ఉప్పు వేసి నూనెలోనే వేసాను పసుపు కూడా. ఇప్పుడు గ్రేవీ వేసినాక పసుపు వేసినాక మంచిగా నూనె మంచిగా వాసన వస్తుంటది. అప్పుడు ఇవి వేసేసి అరటికాయలు వేసేసి మంచిగా వేయించినాక ఉప్పు వేయాలి. సరే. గ్రేవీలో ఓన్లీ ధనియాలు జీలకర్ర ఇంకా మిర్చి వేయాలి అంతే. ఇంకేం వేయాలి? మిరియాలు మిర్చి వేయాలి అంతే. మిరియాలు కూడా కొన్ని. సరే అర్థమైంది. సరే బాయ్. అదనమాట. మమ్మీ రెసిపీ చెప్పగానే కాల్ కట్ చేసేసాను. వై? బికాస్ ఐ నీడ్ టు రష్. నాకు కాలేజ్ ఉంది. నవీన్ కూడా ఆఫీస్‌కి వెళ్తున్నాడు కాబట్టి ఐ నీడ్ టు డూ ద వర్క్స్ వెరీ ఫాస్ట్‌లీ. సో, హియర్ ఐ యామ్. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడ టమాటాలు ఉడికిపోయాయి. సో, ఆఫ్ చేశాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్టీమ్ చేశానని చెప్పాను కదా! అది ఇంకా టైం కాలేదు దానిది. సో, అందుకోసం అని చెప్పి అవి స్టీమ్ అవుతూ ఉన్నాయి లో ఫ్లేమ్‌లో. ఇన్ ద మీన్ వైల్ మమ్మీ గ్రేవీ అన్నది కదా! ఆ గ్రేవీ కోసం ఈ ప్రిపరేషన్ నడుస్తుంది. జీలకర్ర, మిరియాలు అండ్ మిర్చి 3 వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను.
ఈ అరటికాయ కర్రీ కోసం. చాలా టేస్టీగా ఉంటది. నాకైతే చాలా ఇష్టం. కాకపోతే మిరియాలు కొన్నెయ్యాలి. ఒకసారి నేనెక్కువ మిరియాలు వేసేసాను అండ్ కాలేజ్‌లో నా లెక్చరర్స్‌కి అందరికి తినిపించా. వాళ్ళు "అమ్మ ఘాటు, 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 కారం, కారం" అన్నారు. దెన్ ఐ రియలైజ్డ్ మా మమ్మీ ఇక్కడ మళ్ళీ జెప్తుంది కదా! నాకు మిరియాలు కొన్నే వేయాలి అని చెప్పి. సో, ఐ జస్ట్ రిమెంబర్ థాట్ అండ్ మిరియాలు కొన్ని వేసి కర్రీ ప్రిపేర్ చేశా. ఈ వీడియో వచ్చేసి 5థ్, 6థ్, 7థ్, 8థ్ ఈ 4 డేస్‌లోనే రికార్డ్ చేశాను. ఏదో ఒక రోజు గుర్తు రావట్లేదు. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత నేను నిజామాబాద్‌కెళ్ళాను. మా డ్యాడీ హెల్త్ బాలేదని చెప్పి. దాని తర్వాత మళ్ళీ వీడియోస్ ఏవి తీయలేదు. ఎందుకంటే నిజామాబాద్ నుంచి వస్తూ నేను థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా తెచ్చుకున్నాను. అండ్ ఇవాళటి రోజున ఈ వీడియో అప్‌లోడ్ చేయాలి. మండే రోజే అప్‌లోడ్ చేయాలి అనుకున్న వీడియో ఇంత డ్రాగ్ అవ్వుకుంటూ వచ్చింది. అండ్ టుడే ఐ యామ్ అప్‌లోడింగ్ దిస్ వీడియో. అండ్ అరటికాయ కర్రీ, టమాటో చారు, పీనట్ చట్నీ రెసిపీస్ అన్నీ మీకు తెలిసినవే. నేను చెప్పేది ఏమీ లేదు కొత్తగా. సో, ఇక్కడి నుంచి ఏఎస్ఎంఆర్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నేను వాయిస్ ఏమీ ఇవ్వను. వీడియోలో ఉన్న న్యాచురల్ సౌండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ లాస్ట్‌లో కలుస్తా. ఓకేనా?
ఇక్కడ నవీన్‌కి, నాకు ఇద్దరికి టిఫిన్ బాక్సెస్ కడుతూ ఉన్నాను. అండ్ ఈ బ్లూ కలర్ లిడ్ వచ్చిన బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, అవి ఫాల్కన్ కంపెనీవి. కాకపోతే వీటిని నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయలేదు. ఆఫ్‌లైన్‌లో పర్చేస్ చేశాను నియర్ బై స్టోర్‌లో. జాన్‌లో కాలేజ్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాను కదా! అప్పుడు కొన్నాననమాట ఈ బాక్సెస్. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ అవుతుంది ఈ బాక్సెస్ నేను తీసుకొని. అండ్ ఐ డోంట్ నో దీస్ బాక్సెస్ ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయని. ఉంటే తప్పకుండా లింక్ ఇచ్చేదాన్ని అప్పుడే. కాకపోతే నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ బాక్సెస్ పర్చేస్ చేయకండి అని. వై? బికాజ్ ఇట్ హాస్ సమ్ డిసడ్వాంటేజెస్. ఓన్లీ చారు, కర్రీ, రైసే ఉంది అని చెప్పి నేను సలాడ్ కోసం కీరా కూడా కట్ చేశాను. అండ్ నవీన్‌కి, నాకు ఇద్దరికీ పెట్టేశాను. అండ్ ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది కాబట్టి కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తూ ఉన్నాను. సో, ఇంటికొచ్చాక కౌంటర్ టాప్ నీట్‌గా కనిపిస్తుంది. అండ్ నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి ఇక్కడ క్లీన్ చేసేస్తూ ఉన్నాను. అండ్ క్లీన్ చేసేసిన తర్వాత ఇడ్లీ ఇంకా పీనట్ చట్నీ అక్కడ పెట్టేశాను. సో, బ్రేక్‌ఫాస్ట్ ఇది అని చెప్పి నవీన్‌కి అర్థమైపోతుంది. అండ్ నాకు కూడా తీసి సర్వ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. అండ్ ఇక్కడ చాయ్ పెట్టాను. మార్నింగ్ నుంచి నేను బుక్కెడు మంచినీళ్ళు కూడా తాగలేదు. సో, టీ పెట్టుకొని టీ తాగేసాననమాట బాల్కనీలో కూర్చొని. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ ఐయామ్ ఆర్గనైజింగ్ ఆల్ ది యుటెన్సిల్స్. ఆంటీ వాష్ చేసిన యుటెన్సిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నానిక్కడ. ఇప్పుడు కుక్ చేసిన యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో సింక్‌లో పడ్డవి, అవన్నీ బయట యుటిలిటీ ఏరియాలో వేసేస్తూ ఉన్నాను. అండ్ మిల్క్ బాయిల్ చేసి పెడుతూ ఉన్నాను. సో, ఈవినింగ్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి. అండ్ బాటిల్స్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. సో, ఇవన్నీ వర్క్స్. ఇవి చిన్న చిన్న వర్క్సే కానీ ఇంపార్టెంట్ వర్క్స్. ఇవి కంపల్సరీ చేసుకోవాలి. అండ్ నవీన్ ఆఫీస్‌కెళ్తున్నాడు కాబట్టి నవీన్ బ్యాగ్ కూడా సర్దేస్తూ ఉన్నాను. నువ్వే సర్దేసుకో నవీన్. నేను సర్దను అంటాను బ్యాగ్ మట్టుకి. బట్ హీ ఇన్సిస్ట్ మీ టు డూ దిస్ వర్క్ ఆల్సో. అండ్ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క థింగ్ పెట్టను. ఒక్కొక్కసారి మౌస్ మర్చిపోతా. ఒక్కొక్కసారి చార్జర్ పెట్టడం మర్చిపోతాను. ఒక్కొక్కసారి ఐడీ కార్డ్ కూడా పెట్టను. ఐడీ కార్డ్ పెట్టని రోజైతే నాకు నన్ని తిట్లు ఇంకెవ్వరికీ ఉండవు. సరే మరి నువ్వు సర్దుకో కదా నీ బ్యాగ్ అంటే వినడు. అలా, అలా చేస్తాడనమాట. అండ్ నవీన్ బ్యాగ్ సర్దేశానా, ఇక్కడ నా బ్యాగ్ కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను. బాక్సెస్ అన్నీ పెట్టేసుకున్నా. అండ్ నా పౌచ్‌లో చిన్నమున్న ఐటెమ్స్ మిస్సింగ్ అవుతుంటే అవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అది కూడా పెట్టేసుకున్నా. టైం కరెక్ట్ 8 అవుతుంది. 8 అవుతుంది కదా! సో, నా టైమ్ ఈజ్ 8 AM. ఇప్పుడు నేను స్నానం చేసి ఫుడ్ తినాలా. తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నానం వచ్చేసి నవీన్ చేయిస్తాడు. అండ్ నవీన్ బ్యాగ్, నా బ్యాగ్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ప్లాంట్స్ నిన్న క్లీన్ చేయాలి అన్నాను కదా పురుగు వచ్చింది అని. సో క్లీన్ చేసి 1 లైనే పెట్టాను. 2 లైన్స్ ఉంటుండే కదా ఇంతకుముందు. సో 1 లైన్ పెట్టాను, 2 లైన్స్ బదులు. ఇక్కడ కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకొని స్టాండ్ పైన ప్లాంట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. పైన కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. వాటికి వాటరింగ్ వేద్దాం అనుకున్నాను. ఇక్కడ టైం సరిపోతలేదు. ఇంకా 1 అవరే ఉంది. ఆ 1 అవర్లో నేను స్నానం చేసి కాలేజ్కి పోవాలా. ఈ వర్క్ వచ్చేసి ప్లాంట్స్కి వాటరింగ్ వచ్చేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత వేస్తాను. ఓకే, బాయ్. మీరు నిజంగా నేను యూట్యూబ్‌లో గ్రో కావాలి అనుకుంటే, నేను మీ లైఫ్‌లో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యాను అనిపిస్తే తప్పకుండా ఒక లైక్, ఇంకా చిన్న హైప్ ఇవ్వండి. నాకు అది ఎంతో హెల్ప్‌ఫుల్ చేస్తుంది. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.